హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ చింత చిగురు అండ్ చేపల కర్రీ అండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్పైసీగా ఇది చాలా బాగుంటుందండి. రైస్తో, రోటీస్తో, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే చాలా బాగుంటుంది. అందరు చాలా ఇష్టంగా తింటారు. ఇది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 to 15 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇక్కడ నేను చింత చిగురు తీసుకున్నాను. 100 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. తీసుకొని ఇందులో కాడలు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. అదంతా కూడాను ముదురు కాడలు ఉంటాయండి, అవన్నీ కూడాను తీసేసుకొని చింత చిగురిని శుభ్రంగా వాష్ చేసేసి స్ట్రైనర్లో తీసుకోవాలి. అందులో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే డ్రైన్ అయిపోతుంది. అలాగే ఇక్కడ 60 to 70 గ్రామ్స్ వరకు ఎండు చేపల్ని వాష్ చేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి అరగంట కోసం. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు వేసాను. వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి పల్స్ మోడ్లో పెట్టేసి. ఇది కూడా పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ మేము ఏ ప్యాన్లో అయితే కర్రీ చేసుకోవాలనుకున్నామో ఆ ప్యాన్లోకి నేను 4 to 5 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి తీసుకోవాలి. కట్ చేసి తీసుకున్న తర్వాత అందులో మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, అలాగే ఎండు చేపల్ని కూడా యాడ్ చేసేసుకొని రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. ఈ చింత చిగురు కర్రీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఆనియన్స్లో ఉన్న వాటర్తోనే కుక్ చేసుకోవాలి. అవి ఉడికే వరకు ఇక్కడ నెక్స్ట్ చింత చిగురు, మేము వాష్ చేసుకున్న చింత చిగురుని చేతులతో నులుముకోవాలండి, క్రష్ చేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా మ్యాష్ చేసుకోవాలి. చేసుకొని అందులో ఏమైనా ఎక్స్ట్రాగా ఏమైనా కాడలు ఏమైనా ఉంటే అలాగే తీసేసుకోవాలి. కాడల్ని కూడాను ఇదంతా మ్యాష్ చేసుకున్న చింత చిగురుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్రీని చెక్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా మ్యాష్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న కాడలన్నీ కూడా ఏమైనా ఎక్స్ట్రాగా కాడలు ఏమైనా ఉంటే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కర్రీని చెక్ చేసుకుందాము. చూడండి, ఆనియన్స్ కొంచెం లైట్గా సాఫ్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తాయి. వాటర్ వేయలేదు కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ కవర్ చేసేసి కుక్ చేసుకోవాలి. కర్రీని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మేము మ్యాష్ చేసి పెట్టుకున్న చింత చిగురుని యాడ్ చేసుకోవాలి. చింత చిగురు యాడ్ చేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కోసం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కవర్ చేసేసి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఒకసారి బాగా కలిపేసుకొని అందులో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్ట్ కనుక తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి అవసరం బట్టి. అలాగే ఇందులోకి నేను ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. నేను 7 ఎగ్స్ని తీసుకున్నాను. బాయిల్డ్ ఎగ్స్ని స్లిట్స్ చేసుకొని తీసుకోవాలి. తో పాటు చాప్ చేసుకున్న కొత్తిమీరని, ఫ్రెష్ కొత్తిమీరని వేసుకోవాలండి. వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని కవర్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ కోసం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మసాలా అంతా కూడాను, కర్రీ ఫ్లేవర్ అంతా కూడాను ఎగ్స్లోకి కూడా వచ్చే విధంగా కుక్ చేసుకోవాలి. కవర్ చేసేసి కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మొత్తం చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. రెడీ అయిపోయిందండి. మాది ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు డ్రై ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడిగా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే హాట్ రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే, ఇందులోకైనా సరే చాలా బాగుంటుందండి. ఇది లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా చాలా బాగుంటుంది. అందరు చాలా ఇష్టంగా తింటారు. చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.